బీజేపీ పార్టీలో చేరాక 6 రోజుల్లో 65 గ్రామాలు తిరిగారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరేస్తామని మునుగోడు బీజేపీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామంలో బీజేపీ పార్టీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చలమల కృష్ణారెడ్డి అభ్యర్థించారు. అనంతరం వివిధ పార్టీల నుండి సుమారు 50 మంది యువకులు బీజేపీ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నవంబర్ 30వ తారీఖున జరగవలసినటువంటి ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా నా సొంత గ్రామమైనటువంటి మల్లారెడ్డిగూడెం రావడం జరిగింది. నా సొంత గ్రామ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, అదేవిధంగా అన్నలు, తమ్ముళ్ళు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ బిడ్డ గెలవాలి, మల్లారెడ్డిగూడెం బిడ్డ గెలవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వచనం చేస్తున్నారు. కాబట్టి ఈ రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పోటీ చేస్తున్న నాయకుడు ఎవరైతే మల్లారెడ్డిగూడెం బిడ్డకు అన్యాయం చేసిండో ఆ బిడ్డకు అన్యాయం చేసిన వాళ్లకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము ఎట్టి పరిస్థితుల్లో మల్లారెడ్డిగూడెం బిడ్డలు ఎక్కడ కూడా భయపడరు, ఖచ్చితంగా ఎదిరించడానికి సిద్ధంగా ఉంటారు. అనుకుంటుండొచ్చు కదా వాళ్ళు మా బ్రాండ్ అంటున్నారు. బ్రాండ్ బద్దలు కొట్టే టైం దగ్గరకు వచ్చిందని కూడా మనవి చేస్తున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకుని ఈ ఎలక్షన్ లో చూస్తుంటే అన్యూన్యమైనటువంటి స్పందన నడుస్తుంది. ఇవాళ 6వ రోజు ప్రతి గ్రామం కూడా ఇంతకు ముందు 176 గ్రామాలు తిరగడం జరిగింది. మళ్ళీ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాక ఇవాళ 65వ గ్రామం మా మల్లారెడ్డిగూడెం. ఇవాళ సాయంకాలం వరకు సగభాగం